ఈ రోజుల్లో చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ, కన్ఫ్యూజన్‌లో జీవిస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, లోకం, సొసైటీ ఇచ్చే ఐడెంటిటీలో ఫిట్ అవ్వకపోవడము. సొసైటీలో మీరు మనిషి లేదా మీకు సొసైటీలో ఐడెంటిటీ ఉండాలి అంటే, మెయిన్‌గా మీకు జాబ్ పొజిషన్ ఉండాలి. రిలేషన్‌షిప్‌లో సర్టెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. అలాంటి వాల్యూస్‌లో ఉంటేనే నువ్వు మనిషి అని యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే నీకు వాల్యూ లేదు, నీ జీవితానికి అర్థం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఈ ప్రెషర్ వల్ల కన్ఫ్యూజన్, స్ట్రెస్, యాంగ్జైటీ, సెల్ఫ్ వర్త్ లాస్ అవుతుంది. మరి గాడ్ మనకిచ్చే ఐడెంటిటీ ఎలా ఉంటుంది? దేవుని దృష్టిలో ఐడెంటిటీ అంటే లోకం ఇచ్చేలాంటిది కాదు. దేవుని దృష్టిలో మనం ప్రేషియస్గా ఉండాలి అంటే జస్ట్ మనం ప్రార్థన చేసి ఆయన్ని మన లైఫ్లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని చాలా ప్రేషియస్గా చూస్తాడు. దేవుణ్ణి ఫస్ట్ ప్లేస్లో పెట్టడం అంటే దేవుడు చెప్పినట్టు నడుచుకోవడము. ఇది చాలు దేవుడు మనల్ని తన దృష్టిలో విలువైన వాళ్ళుగా చూడడానికి. ఇలాంటి సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మనకి ఒక ప్రేషియస్ ఐడెంటిటీ దొరికినట్టే. దేవుని దృష్టిలో మన ఐడెంటిటీ అనేది జాబ్తో, రిలేషన్షిప్ స్టేటస్తో రాదు. సొసైటీ అప్రూవల్ ఇచ్చే అప్రూవల్తో రాదు. ఓన్లీ మనకు గాడ్ పైన ఎంత ట్రస్టింగ్ హార్ట్ ఉంది దాంతోనే వస్తుంది. ఇలాంటి ఐడెంటిటీలో కన్ఫ్యూజన్, స్ట్రెస్, యాంగ్జైటీ ఉండదు. ఓన్లీ ఒకటే ఎక్స్పీరియన్స్ చేస్తాము, శాంతి, కామ్నెస్, సెక్యూర్ ఫీల్. మీకందరికీ ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్. మీకు ఏ ఐడెంటిటీ కావాలని అనుకుంటున్నారు? సొసైటీ ఇచ్చేదా లేదా దేవుడిచ్చేదా? దేవుడు మార్పులేని దేవుడు. ఆయన్ని నమ్ముకున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు.